ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. తెలిసి కానీ తెలియక కానీ మన గుమ్మం దగ్గర ఈ పొరపాటు చేయకూడదు. అదేంటో మీకు చెప్తాను. చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లోను, గురువుగారు మేము ఇంటి బయట గుమ్మం పైన పంచముఖ ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టుకున్నాము, మాకు ఎందుకు ఇబ్బందులు కలిగాయి అని కొంతమంది మెయిల్స్లో కామెంట్స్లో అడగడం జరిగింది. అలాగే గణపతి బొమ్మ పెట్టుకున్నాము, దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చాయని కొంతమంది అడగడం జరిగింది. ఈరోజు ఈ రెండు బొమ్మల్ని మనం ఎందుకు పెట్టుకుంటాము, పెట్టుకోవడం వల్ల కలిగే లాభం ఏంటి, ఎలా పెట్టుకోవాలి, ఆ స్వరూపానికి ఉన్న లక్షణం ఏంటి, మనం ఎలా పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మనం సహజంగా ఆంజనేయ స్వామిని, పంచముఖ ఆంజనేయ స్వామిని దుష్టశక్తుల నుంచి రక్షణ కోసం, అలాగే చెడు దృష్టి నుంచి రక్షణ కోసం, అంటే మనకు పక్కవారు ఎదుటివారు అలాగే మన ఇంటి మీద ఆ ప్రభావం లేకుండా ఉండడం కోసం పెట్టుకుంటూ ఉంటాం. కొన్ని దిక్కుల్లో అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈ 4 దిక్కుల్లో ఎక్కువగా ప్రిఫర్ చేయవలసింది ఏంటంటే దక్షిణం దిక్కు ఉన్న అంటే దక్షిణ ముఖ ద్వారం ఉన్న ఇంటికి కంపల్సరిగా ఆంజనేయ స్వామి బొమ్మను పెట్టుకోవడానికి రికమెండ్ చేస్తూ ఉంటాం. అది కూడా నిలబడి ఉన్న అంటే పంచముఖ ఆంజనేయ స్వామి నిలబడి ఉన్న పటాన్ని పెట్టుకోవాలి. ఇలా కూర్చున్న పటం కాకుండా నిలబడి ఉన్న పటాన్ని, పంచముఖ ఆంజనేయ స్వామి పటాన్ని పెట్టుకోవాలి. అది కూడా దక్షిణ ద్వారమై ఉన్న ఇంటికి అంటే దక్షిణ వైపు రోడ్డు ఉన్న ఇంటికి కంపల్సరిగా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు ఇంటి బయట గుమ్మం పైన ఇలా ఆంజనేయ స్వామి పటం పెడితే మీరు గుమ్మం లోపల అంటే ఆంజనేయ స్వామి ఆపోజిట్లో గణపతి బొమ్మ పెట్టుకోవాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే సైడ్కి కొన్ని అంటే మామూలుగా సైడ్ పక్కన పెట్టుకుంటే పర్వాలేదు. ఇది గుమ్మం అనుకోండి, ఇది గుమ్మం అనుకోండి. గుమ్మానికి సైడ్ పెట్టుకుంటే ఇబ్బంది లేదు, కానీ గుమ్మం పైన కరెక్ట్గా ఇలా పెడుతూ ఉంటారు. అది కూడా ఇలా కూర్చున్నది కాకుండా నిలబడి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి పెట్టుకోవాలి. అది దక్షిణ ముఖ ద్వారం ఉన్న ఇంటికి. లోపల పక్కన మాత్రం ఖచ్చితంగా గణపతి బొమ్మ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆంజనేయ స్వామి వ్యగ్రతగా ఉండే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే పంచముఖ ఆంజనేయ స్వామి శత్రువులని, చీడపీడలని అంటే ఏదైతే కాలంతో పాటు వచ్చే కొన్ని అవలక్షణాలను కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. నెగటివ్ ఎనర్జీ కంటే కూడా వ్యగ్రత వల్ల కుటుంబ సభ్యులు కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇలా మనం ఆంజనేయ స్వామిని బయట పెడితే గణపతిని లోపల పక్కన పెట్టుకోవాలి. అలా కాకుండా మీరు ఓన్లీ ఒక ఆంజనేయ స్వామి గుమ్మం పైన పెడితే మీ ఇంట్లో కొన్ని మానసికంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అది కూడా దక్షిణ ముఖ ద్వారం ఉన్న ఇంటికి. మరి ఉత్తర ద్వారం ఉన్న ఇంటికైతే బయట పక్కన గణపతి బొమ్మ ఉండాలి, లోపల పక్కన ఆంజనేయ స్వామి ఉండాలి. బయట గణపతి, లోపల భాగంలో ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామిని పెట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే పూజా మందిరంలో అవకాశం లేదండి, మరి పూజా మందిరంలో పెట్టుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. పూజా మందిరంలో మీరు పంచముఖ ఆంజనేయ స్వామి నిత్య పూజ అలవాటు ఉన్నవారు అంగుష్టం కరెక్ట్గా అంగుళన్నర సైజు కంటే పెద్దవి కాకుండా ఉన్న బొమ్మని పూజించవచ్చు. ఎందుకంటే ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి పంచతత్వానికి సంబంధించిన శక్తి. మనం ఈ స్వరూపాన్ని మనం రామాయణంలో మైరాముణ్ణి వధించడానికి, యుద్ధం చేయడానికి ఈ స్వరూపంతో ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. పంచభూతాలకి ప్రతీకగా ఉంటుంది. ఎన్నో అద్భుతమైన శక్తులు కలిగిన రూపం కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి. మరి తూర్పు ద్వారము ఉన్న ఇంటికి, పడమర ద్వారం ఉన్న ఇంటికి మరి అవసరమా అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గుమ్మం పైన కాకుండా గుమ్మం పక్కకి పెట్టుకోవచ్చు. మీరు ఆంజనేయ స్వామితో ఇలా రౌండ్గా చుట్టి ఉన్న బొమ్మలు కొన్ని ఉంటాయి. నిలబడి ఉన్నదానికి కూడా ఉంటుంది, కూర్చున్న వాటికి కూడా ఉంటుంది. మీరు తూర్పు ద్వారము, పడమర ద్వారం ఉన్నప్పుడు ఇలా కూర్చున్న బొమ్మను పెట్టుకోవచ్చు. కానీ దక్షిణ వైపు మాత్రం నిలబడి ఉన్న బొమ్మను మాత్రమే పెట్టుకోండి. రెండవది, మీరు తూర్పు, పడమర ద్వారాలకి మీరు గణపతి బొమ్మను పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. గణపతిని మీరు ఇంటి బయట పెట్టుకోండి, అద్భుతమైన ఫలితం ఉంటుంది. లోపల ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా ఇబ్బంది లేదు. కానీ గణపతిని మాత్రం ఖచ్చితంగా తూర్పు ముఖ ద్వారము, పడమర ముఖ ద్వారం ఇంటికి గణపతిని పెట్టుకోండి. మీకు చెడు దృష్టి నుండి రక్షణ కలుగుతుంది. విఘ్నాలు లేకుండా ఆ ఇంటి నుండి చేసే ప్రతి పని కూడా విజయం చేకూరుతుంది. గణపతి పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
అంటే మనం కొంతమంది లక్ష్మీ గణపతి సరస్వతి ఉన్న పటాలను కూడా లోపల పెడుతూ ఉంటారు. ముగ్గురు ఉన్నది కూడా పెట్టుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. మీరు గుమ్మం పై భాగంలో లక్ష్మీని పెట్టుకోవచ్చు, గుమ్మం బయట పై భాగంలో గణపతిని పెట్టుకోవచ్చు. తూర్పు ముఖద్వారం ఉన్న ఇంటికి, పడమర ముఖద్వారం ఉన్న ఇంటికి లక్ష్మీ గణపతి ఉన్న పటాన్ని పెట్టుకోవచ్చు. అంటే లక్ష్మీ గణపతి సరస్వతి ముగ్గురు ఉన్న పటాన్ని ఇంటి లోపల భాగంలో పెట్టుకోవచ్చు. అలాగే బయట గుమ్మం బయట మాత్రం ఇలా కూర్చుని ఉన్న ఆంజనేయ స్వామి పటాన్ని పెట్టుకోవచ్చు. గుమ్మం పైన పెట్టే అవకాశం లేనివారు గుమ్మానికి ఎడం వైపు, అంటే మీరు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మీ ఎడమ చేతి వైపు పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దక్షిణ దిక్కు ఇంటి ముఖద్వారం ఉన్న ఇంటికి మాత్రం ఖచ్చితంగా ఇలా కూర్చుని ఉన్న ఆంజనేయ స్వామిని పెట్టకుండా మీరు నిలబడి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి పెట్టుకోండి. లోపల పక్కన మాత్రం గణపతిని పెట్టుకోండి. సింగిల్గా ఉన్న గణపతిని లోపల వైపు పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా సరే మరి పూజా విధానం మాకు లేదండి మేము పెట్టుకోవచ్చా అని అడిగేవారు ఉంటారు. పూజా విధానం లేకపోయినా సరే మీరు పెట్టుకోవచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, స్నానం చేసిన తర్వాత మంగళవారము శనివారము ఈ 2 రోజులు మీరు ధూప్ స్టిక్ని వెలిగించి బయట ఉన్న ఆంజనేయ స్వామికి చూపించండి. చూపించి పక్కన పెట్టండి. ఇబ్బంది ఏమీ ఉండదు. మీకు అది కూడా చేయడం మీకు వీలు కాలేదు, మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఏ పర్వదినం అంటే పండగ సమయంలో అయినా సరే మీరు ధూపాన్ని ఇంట్లో వేస్తారు కదా, ఆ సమయంలో అయినా మీ గుమ్మం పైన ఉన్న ఆంజనేయ స్వామికి చూపించండి. ఒక్కొక్కసారి ఏంటంటే తెలిసి కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పుల వల్ల మానసికమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. గణపతి విషయంలో అంటే మనం దిష్టి దోషానికి చాలామంది అడిగారు, గురువుగారు మాకు రోడ్డు చోలుంది ఏం చేయమంటారు, పడమర వైపు ఉంది, ఉత్తరం వైపు ఉంది, అలాగే దక్షిణ కార్నర్లో ఉంది, ఏం చేయమంటారు అని చాలామంది అడిగారు. మీరు దానిని అడ్డుగోడగా ఏదైనా కట్టుకోవడానికి ప్రయత్నించేయండి. మీకు అవకాశం లేకపోతే అక్కడ చిన్న గణపతి బొమ్మని అంటే 2 అంగుళాలు ఉన్న బొమ్మని మీరు గోడలో పెట్టుకోవచ్చు. చాలామంది టైల్స్ అంటిస్తూ ఉంటారు, దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదు. ఎప్పుడైనా గణపతి పెట్టారు అంటే ఖచ్చితంగా ప్రతిరోజు మీరు అక్కడ దీపారాధన చేసే అవకాశం ఉంటే చేయండి. లేని పక్షంలో కంపల్సరిగా స్వామివారికి పువ్వులైనా సమర్పించండి. ఈ విధంగా చేయటం వల్ల మీకు వాస్తు దోషంతో పాటు రోడ్డు చోళ దోషాలు కూడా తగ్గుతాయి. మీకు ఆంజనేయ స్వామి విషయంలో కొంతమంది రోడ్డు చోళ దగ్గర ఆంజనేయ స్వామి బొమ్మను పెడుతూ ఉంటారు. పెట్టకూడదలా. ఎందుకంటే దేవుడు మన ఇంటికి కాపలా కాదు, మనకి కాపలాగా ఉండే విధంగా మనం చూస్తూ ఉంటాం. అది పొరపాటు. మనకు రక్షణ కోసం మనకి ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్స్ నుంచి బయటపడడానికి మాత్రమే పెట్టుకోవాలి. అంతేగాని కాపలాగా మాత్రం పెట్టుకోకూడదు. పడమర ద్వారము తూర్పు ద్వారము ఉన్న ఇంటికి ఆంజనేయ స్వామి అవసరం లేదు. గణపతిని పెట్టుకోండి. లోపల పక్కన ఆంజనేయ స్వామి పెట్టుకోండి. మీరు ఇంకా కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. ఏంటంటే మనకి సంజీవన పర్వతం ఎత్తుకు వెళ్తున్న గణపతిని కూడా కొంతమంది పెడుతూ ఉంటారు. అది ఇంటి లోపల పెట్టుకోవచ్చు, బయట మాత్రం పెట్టకూడదు. అది గుర్తుంచుకోండి. అలాగే మీరు ఇంటి లోపల మీరు ఎవరైనా సరే కొన్ని అనుమానాలు ఉంటాయి. రామ దర్బారు అంటే రాముడు ఫ్యామిలీతో ఉన్న దర్బార్ పటాన్ని లోపల పెట్టుకొని మీరు బయట ఆంజనేయ స్వామి బొమ్మని పెట్టుకోవచ్చు. కొన్ని దిక్కులకి విశేషంగా ఏంటంటే దక్షిణ ముఖ ద్వారం ఉన్న ఇంటికి మాత్రం నిలబడి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టుకోండి. లోపల గణపతిని పెట్టుకోండి. అలాగే పడమర వైపు ఉన్న పడమర ముఖద్వారము తూర్పు ముఖద్వారం ఉన్న ఇంటికి బయట పక్కన గణపతిని పెట్టుకోండి. లోపల పక్కన ఆంజనేయ స్వామి సంజీవని పర్వతంతో ఉన్న ఆంజనేయ స్వామిని పెట్టుకోవచ్చు. పంచముఖ ఆంజనేయ స్వామి ఇలాంటిదైనా పెట్టుకోవచ్చు. అది బలంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉత్తర ముఖద్వారం ఉన్న ఇంటికి మాత్రం పొరపాటును కూడా మీరు ఆంజనేయ స్వామి బొమ్మను పెట్టవద్దు. ఓన్లీ గణపతిని పెట్టండి. లోపల పక్కన మాత్రమే ఆంజనేయ స్వామి బొమ్మను పెట్టుకోండి. ఈ చిన్న విషయాల్ని జాగ్రత్తగా పాటించండి. ఒకవేళ మీరు అంతకుముందు పెట్టి ఉంటే మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకటేంటంటే ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఛానల్లో చాలా వీడియోలు చేయడం జరిగింది. మీరు ఏదైతే ఆచరించగలుగుతారో మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని మాత్రమే ప్రయత్నం చేయండి. మీకు అవకాశం లేకపోతే పొరపాటు చేయవద్దు. అంతకుముందు ఏదైనా పటాలు పెట్టుకున్నామండి, పటాలు కలర్ వెలిసిపోయాయి, ఎప్పుడు మార్చుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి అడుగుతూ ఉంటారు. మీరు ఆదివారం కానీ శనివారం కానీ మంగళవారం కానీ మీరు ఆంజనేయ స్వామి పటాన్ని తెచ్చిపెట్టుకోవచ్చు. పెట్టే ముందు మాత్రం స్వామివారికి సింధూరాన్ని బొట్టుగా పెట్టి సింధూరాన్ని సమర్పించి పెట్టండి. గణపతికైనా సరే మీరు వినాయకుడి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు టైల్స్ అంటించిన వారైనా సరే కంపల్సరిగా బుధవారం నాడు, మంగళవారం నాడు, శనివారం నాడు కంపల్సరిగా ధూపాన్ని చూపించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నకారాత్మక శక్తిని అడ్డుకోవడమే కాదు, మనం ఆ ఇంటి నుండి చేసే ప్రతి పని కూడా సవ్యంగా పూర్తవుతుంది. గుమ్మం దగ్గర పొరపాటును కూడా తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి
తెలిసి తెలియని పొరపాటు చేస్తూ ఉంటాం. అంటే అటుది ఇటు పెడుతూ ఉంటాం, ఇటుది అటు పెడుతూ ఉంటాం. అలాంటిది లేకుండా చేసుకోండి. ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.